బోర్ కొడుతుంది నాకు. ఇంటికి వెళ్ళాలి, తొందరగా పడుకోవాలి, నిద్ర అయితే సరిపోదు. దయచేసి వినండి ప్లీజ్, మూసుకొని ఉండండి. నేను ఇక్కడ బ్లాగింగ్ చేస్తున్నానండి. వీళ్ళు ఒకటి ప్లాట్ఫామ్ పైన ఉన్నది అని చెప్పి దొబ్బుతున్నారు గాయస్. ఏం చేయాలి గాయస్? చెప్పు చెప్పు. సో గాయస్, నాకైతే చిరాకుగా ఉంది. బికాస్ నా ట్రైన్ లేట్ అయిపోయింది. 2 hours లేట్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చాలా 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 స్పెషల్ జర్నీని చూపిపోతున్నాను. ఈరోజు ఫైనలీ ఆ డే వచ్చింది. నేను మా ఇంటికి వెళ్తున్నాను, మా పేరెంట్స్ని కలవడానికి. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. సో ఫైనలీ నేను హైదరాబాద్ని వదిలి వెళ్తున్నాను ఆంధ్రప్రదేశ్కి. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. నా లగేజ్ అయితే చూసేసారు కదా ఎలా ఉంది, అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాను. సో లెట్స్ సీ. సో ఆఫ్టర్ 6 months నేను వెళ్తున్నాను మా పేరెంట్స్ని కలవడానికి. సో ఇది కొంచెం చాలా ఎమోషనల్ కూడా అవ్వచ్చు. మేబీ వాళ్ళు తెలియదు ఎలా ఉంటుంది. సో నేను చూపిస్తాను ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఆల్సో. నేనైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. సికింద్రాబాద్లో కొత్తగా రైల్వే స్టేషన్ కడుతున్నారు. సో ఇలా వెరీ ఎక్సైటెడ్. ఏడున్నాడు వచ్చేసా, నాకు చాలా లగేజ్ ఉంది. ఇదిగో అక్కడ. సో గాయస్, నేనైతే ఇప్పుడు కూర్చున్నాను. ఇప్పుడు శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. నేనైతే ట్రైన్లో ఎక్కేసాను. సో కూడా తింటున్నాడు బిర్యానీ కుమ్మేసి. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను విశాఖపట్నం ఫ్రమ్ హైదరాబాద్. ప్లస్ మన ఊర్లో సంబరాలు కూడా ఉంది. సో జాతర. సో చాలా అంటే 10 days సంబరాలు. సో చాలా మంచిగా గ్రాండ్గా చేస్తారన్నారు. సో చూద్దాం, అలానే బ్లాగ్తో మీకు చూపిపోతున్నాను. అక్కడ మా అమ్మ నన్ను హ్యాపీగా ఉంటుందా ఎట్లా ఉంటుందో ఏంటో. నేను వస్తున్నాను అంతే. మళ్ళీ వచ్చేస్తుందని ఇంకా మళ్ళీ ఐ థింక్ సో హైదరాబాద్ అయితే ఇంకా రాను. మ్యాక్స్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ట్రావెల్ అయితే ఇక్కడే ఫినిష్ అయిపోతుంది. అది 6 months ఎంతో ట్రావెల్ చేశాను. ఒక్కొక్క బ్లాగ్ వస్తూనే ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. సో గైస్, నేను డైరీ కూడా మెయింటైన్ చేస్తున్నాను. సో నా పర్సనల్ విషయం కాదు, యాక్చువల్లీ ట్రావెలింగ్ గురించి ఈ డైరీ అన్నమాట. సో ఈ డైరీలో నేను నా ట్రావెల్ ఎక్కడెక్కడ జరిగింది, ఎలా జరిగింది అని నేను రాస్తూ ఉంటాను. ఇంకా ఎక్స్పీరియన్స్ ఏంటో, ఇంకా నెక్స్ట్ నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఆల్ దోస్ థింగ్స్ టాపిక్స్. సో నేను నాకు ఇష్టం డైరీ మెయింటైన్ చేయడం కూడా. ఇది ఆల్సో వన్ ఆఫ్ మై స్మాల్ హాబీ చెప్పచ్చు. సో ఓకే, సో
ఇప్పుడు విశాఖపట్నం స్టేషన్కి రీచ్ అయిపోయినాను. సో నెక్స్ట్ నేను వెళ్ళాలి ఎక్కడికి, నేను నెక్స్ట్ సోంపేట వెళ్ళాలి. సో అందుకోసం నేను వేరే ట్రైన్ బుక్ చేశాను, కానీ నా ట్రైన్ లేట్ అయిపోయింది. సో నేను ఇక్కడ కూర్చున్నాను. సో నో బ్రేక్ఫాస్ట్, ఐఎమ్ వెయిటింగ్ టు మీట్ మై పేరెంట్స్. బట్ ఏం చేద్దాం, ఇలా అయిపోయింది నా బ్రతుకు. సో దిస్ ఇస్ మై లగేజ్, దిస్ మనీ లగేజ్. ఎడుపులో ఉన్నాడు నా బ్రేక్ఫాస్ట్. సో నా బ్రేక్ఫాస్ట్ ఇది టుడే. నేను ఆల్రెడీ తెచ్చాను. లెట్స్ హ్యావ్ ఇట్. బాగుందా? పడుతుంది నాకు. ఇంటికి వెళ్ళాలి, తొందరగా పడుకోవాలి, నిద్ర అయితే సరిపోదు. దయచేసి వినండి ప్లీజ్, మూసుకొని ఉండండి. నేను ఇక్కడ బ్లాగింగ్ చేస్తున్నానండి. వీళ్ళొకటి ప్లాట్ఫామ్ పైన ఉన్నది అని చెప్పి దొబ్బుతున్నారు గాయ్స్. ఏం చేయాలి గాయ్స్, చెప్పు. సో గాయ్స్, నాకైతే చిరాగ్గా ఉంది. బికాస్ నా ట్రైన్ లేట్ అయిపోయింది. 2 hours లేట్ అంటే చాలా చిరాగ్గా ఉంది. స్నానం చేయాలి, ఇంటికి వెళ్ళి. ఎంత వేడి ఉంది ఇక్కడ, హీట్. సో సమ్టైమ్ మీరు అనుకుంటారు కదా, ఇది చాలా ట్రావెల్ చేస్తుంది, ఇంత హాయిగా వెళ్ళిపోతుంది. కొన్ని డిఫికల్టీస్ మీకు తెలియదు అనమాట. ఇలాంటి డిఫికల్ట్స్ ఉంటుంది అనమాట. ఐ లవ్ ట్రైన్ జర్నీ, కానీ ఇట్లా ట్రైన్ కోసం వెయిట్ చేయడం అయితే నా వల్ల కాదు. పేషెన్స్ అయితే నా దగ్గర జీరో చాలా మాట. సో ఇంకా నా ట్రైన్ 7:30 అన్నారు మార్నింగ్, కానీ ఇప్పుడు నా ట్రైన్ 7:40 అని రాశారు. మళ్ళీ లేట్ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది అనుకుంటా. చాలా టైం అవుతుంది, చాలా టైం పడుతుంది. ఇంటికి ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు తింటాను. మా మమ్మీ నా ఫేవరెట్ ఫుడ్ చేసి ఉంటుంది. ఇంకా తెలియకుండానే మన ఇద్దరం మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాం, మనకు తెలియదు. సో అలా అనమాట, జరిగిపోయింది. సో పాపం మా తమ్ముడిది వస్తుంది మనకి ఇప్పుడు నేను బ్లాగ్ చేస్తున్నాను. సిగ్గుందిరా నీకు? నేను బ్లాగ్ చేసినప్పుడు నీకు క్వశ్చన్ అడగాల. పాపం వాడిది కెమెరా పోయింది, బ్యాటరీ పోయింది. ఇప్పుడు బ్లాగ్ చేయలేకపోతున్నాడు, ఫోన్లో చేసుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు. చూడు పాపం పిల్లాడు, కష్టపడద్దు. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే. ఇక్కడ చూడు, మూతి చూపి. Number 3 Vishaka Express arriving on platform number 3 అని అనౌన్స్ చేసేసారు, కానీ ఇంకా రాలేదు ట్రైన్. అదే నా బాధ. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. హాయ్ ఆంటీ. ట్రైన్ అయితే రావట్లేదు, ఫుల్గా ఉంది ఇక్కడ. మీకు ఎప్పుడైనా ఇట్లా ఎండలో కూర్చొని ట్రైన్ కోసం వెయిట్ చేయడం ఇష్టమా? ఎవరికి ఇష్టం ఉండదు, మ్యాక్స్ నాకు తెలుసు. లెట్స్ సీ. సో గైస్ ఫైనల్లీ ఇప్పుడు ట్రైన్ వచ్చింది, నేను ఎక్కేసా. కానీ సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. ట్రైన్ ఫుల్ రష్ విత్ మై ఫుల్ లగేజ్ పెట్టే స్పేస్ లేదు. సో ట్రైన్ ఇక్కడ విశాఖపట్నంలో 30 minutes ఉంటుంది. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది. ఐ థింక్ సో నేను పడుకోలేను ఈరోజు. ఎలా ఉందో సిచ్యువేషన్.
ఓకే సో గైస్ ఇప్పుడైతే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. సో కొంచెం సోది మాట్లాడుకుందామా. లైటింగ్ అయితే రావట్లేదు. సో సమ్టైమ్స్ ట్రైన్ జర్నీ కూడా ఇట్లా ఉంటుంది. సో మనం చెప్పలేము, అప్పుడప్పుడు ఇట్లా అవుతూనే ఉంటుంది. సో అయినా విశాఖపట్నం టు సోంపేట ఇస్ జస్ట్ 3 hours. సో చూద్దాం. ఈ ట్రైన్ జర్నీ నాకు నిద్ర అయితే రావట్లేదు, పడుకోలేను కూడా, స్పేస్ లేదు, అలా ఉంటుంది. సమ్టైమ్స్ 2 AC అయినా కూడా జనరల్ కోచ్ లాగా అనిపిస్తుంది. అండ్ నేను హ్యాపీ బికాస్ నేను ఎక్సైటెడ్గా ఉన్నాను ఫ్రెండ్స్ని అన్నాను. బట్ అక్కడ మా పేరెంట్స్ ఎక్సైటెడ్గా ఉన్నారంతా. చూద్దాం, ఇంకా 3 hours. లెట్స్ గో. సరే, ఎక్కువ సోది మాట్లాడలేను బికాస్ అలసిపోయాను నేను. చాలా చిరాగ్గా కూడా ఉంది. సో మీరు వ్యూని చూడొచ్చు, బాగుంది. సో గైస్ ఫైనలీ మా డెస్టినేషన్ వచ్చేస్తుంది. సో మేము లగేజ్ అన్నీ పట్టుకొని ఉన్నాం. సో మా తమ్ముడు, మా కజిన్స్ అందరు వస్తున్నారు. ఎక్సీ ఇంకా షేక్ అవుతుంది అంతే. ఇదిగో ఇక్కడ బ్లాగింగ్ చేస్తున్నా. ఫైనల్లీ సోంపేటకి వచ్చేసాం అండి. మా లగేజ్ చూడండి. సో ఐఎమ్ హ్యాపీ టు వెల్కమ్ సోంపేట. లెట్స్ గో. వెళ్దాం పదరా. నేను ఇదన్నీ పట్టుకుంటాను. పట్టుకో తమ్ముడు. నేను బ్యాక్ అన్నా. మన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. నవీన్ గారు వచ్చేసాడు. ఫుల్ ట్రావెలింగ్ లాగా ఉన్నాడు వీడు కూడా. మా ట్రైన్ వెళ్ళిపోయింది. ఇట్స్ టూ హాట్, చాలా హాట్. రే రారా వెళ్దాం. అసలే వీడికి టైం లేదు. వాళ్ళంతా దేనికి ఏంటి నీకే తెలియాలి. పార్టీ ఎన్సెట్ గుర్తుందా ఏమైనా? ఏ నాకు సంబంధం లేదు, నువ్వు పార్టీ ఇవ్వాల్సిందే. ఏంటి నవే చెప్పినావే? పార్టీ ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా? అయితే ఓకే, ఇక్కడ చెప్పేసాడు ఇటు పార్టీ ఇవ్వాలి. డేట్ ఫిక్స్ చేస్తాడు. చాలా ఎండ ఉంది, నేను వెళ్ళాలి ఇంటికి. ఇక్కడ రైల్వే స్టేషన్ కానీ ఇక్కడ నేను వాక్ చేసి వెళ్తున్నా. రారా రాంగ్ క్రాసింగ్, అందరూ రాంగ్గా క్రాస్ చేస్తున్న. ట్రైన్ వచ్చేస్తుంది. ఎక్కలేకపోతామని ఇక్కడ నుంచి వస్తున్నాడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. అయిపోయింది గాయస్ మొత్తం అంతా. సో మన సోంపేట. సో ఫైనలీ ఐ రీచ్ సోంపేట. సో ఇదే స్టేషన్. ఎలా ఉంది గైస్? చలో ఎక్కడి నుంచి రా ట్రావెలర్. పట్టుకురా. వస్తుంది కదా పక్క వస్తుంది. నీకు పెట్టుకుంటా ఎట్లా రా, మళ్ళీ కష్టం. సోంపేట చలో. వెల్కమ్ టు సోంపేట. వెల్కమ్. మా తమ్ముడు వెల్కమ్ చేశారు. సో ఎక్కడ రా మీ బండి? బండిలో ఎన్ని లగేజ్ వస్తుందా?
మళ్ళీ లస్సీయా? ఇంటికి వెళ్ళి తినేస్తాం రా ఫస్ట్. వెర్ ఇస్ దట్ బండి? సో ఇది సోంపేట. ఎలా స్కూటీలోనే వెళ్తారా? స్టేషన్ నుంచి మా ఇల్లు పక్కనే. సో అడ్జస్ట్మెంట్తో వెళ్ళిపోతున్నాం నేను మా తమ్ముడితో. సో మన తమ్ముడు స్మార్ట్గా ఉన్నాడు కదా, పర్లేదు తమ్ముడేలే. ఏమైనా బాగుందియా? అరే సో నా బామ్మ స్మార్ట్గా ఉన్నాడు కదా, రైట్? చూద్దాం కదా కోరియన్ పోయిలా. సో ఎవరైనా వీడియోస్ రానుంటే కదా లైక్. సో మా ఊరు జాతర చూడండి, ఫుల్గా ఇల్లు తయారు చేసేసారు. నైట్ చూడాలి ఎలా ఉంటుందో. సూపర్గా ఉంటుంది ఫర్ ష్యూర్. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో ఫైనల్గా అయితే ఇల్లుకి ఇలా రోడ్ అయిపోయిందా? సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. మా మమ్మీ వెయిటింగ్ ఫర్ మీ. అరుకో. సో పూజ చేస్తున్నాం మనం. दीपक अभी आएगा और एक लंबा सफ़र है उसका. वो थोड़ा తాగి వస్తాడంతా బికాస్ తనకి చాలా దాహంగా ఉంది. ఫస్ట్ నేను లస్సీ తాగాలంతా. మా పిన్ని మా మమ్మీ పూరా కంచెలు మా ఇల్లు అని. సో లెట్స్ గో. కాలు కడుగు. చూడు ఎంత నల్లగా అయిపోయినా 2 minutesలో నేను. ఇలా అంతే ఎలా? మన అమ్మ ఫస్ట్ టైం రే సైలెంట్, వ్లాగ్లో తెలుసుకోకూడదు. సో మన మమ్మీ వాళ్ళు ఏదో చేస్తున్నారు. కోడి రక్తం అంతా. ఏం మాట్లాడుతున్నావు? ఇది తిలకం. సో మా మమ్మీ దిష్టి తీస్తున్నాం మా ఇద్దరిది. రారా. అందరు పోవాలి. మన చేష్టాలు చూసి అందరు దిష్టి పెట్టేస్తారు మనకి. యూట్యూబ్ ఏమో ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఓకే ఎక్కడ పడేస్తున్నావు? సో అయిపోయింది మన దిష్టి. సో లెట్స్ గో. ఎంటర్ చేస్తున్నాను. రారా బామర్ది. చెప్పు రారా. వేర్ ఇస్ దట్ గర్ల్? పంది గర్ల్. అయ్యే ఏంటి తీయాలి? దిస్ గర్ల్ వెరీ లేజీ గర్ల్. రమ్మంతే రాలే. పడుకున్నావు కదా బాగా చక్కగా. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. నువ్వు తీసేసాను ఇంకా అయిపోయా. సిగ్గుపడుతుంది. మంచిగా రెడీ అయిన తర్వాత ఫోటోలకు వస్తుంది అంతా. సరే చూద్దాం. వాట్ స్పెషల్ మమ్మీ టుడే? What is this? दाल, आलू फ्राई, ये क्या है? प्रॉन फ्राई. अरे चिकन फ्राई. ये मेरी मम्मी स्वीट मम्मी. चल चल चल. बड़ा बड़ा मजा. చాలా బాగుంది.